పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని కాసేపట్లో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇల్లీగల్ మైనింగ్ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఈ నెల 15న పటాన్చెరు పోలీసులు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేశారు. మధుసూదన్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది జిల్లా కోర్టు. నేటి నుంచి 3 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉండనున్నారు మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని కాసేపట్లో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇల్లీగల్ మైనింగ్ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఈ నెల 15న పటాన్చెరు పోలీసులు మధుసూదన్ రెడ్డిని అరెస్టు చేశారు. మధుసూదన్ రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది జిల్లా కోర్టు. నేటి నుంచి 3 రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉండనున్నారు మధుసూదన్ రెడ్డి. మధుసూదన్ రెడ్డి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేయనున్నారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రోజా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి ఈ నెల 15న అక్రమ ఆస్తుల ధ్వంసం కేసు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసు, అదేవిధంగా ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారని చెప్పి ఫిర్యాదు రావడంతో పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఈ నెల 15న అతనికి వైద్య పరీక్షలు నిర్వహించి సంగారెడ్డి జిల్లా కోర్టులో జడ్జి ముందు ప్రవేశపెట్టారు. దీంతో 409 సెక్షన్ కింద కేసు నమోదు కావడంతో, నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడంతో జిల్లా కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అప్పటి నుంచి 15 నుంచి మధుసూదన్ రెడ్డి సంగారెడ్డి జిల్లా సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు. అయితే కాసేపటి క్రితమే పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకోవాలని కోర్టులో పిటిషన్ వేయడంతో అందుకు జడ్జి ఒప్పుకున్నారు. మరికొద్ది సేపట్లో మధుసూదన్ రెడ్డిని పోలీసులు అయితే పటాన్చెరు పోలీసులు కస్టడీలోకి తీసుకుని అతని స్టేట్మెంట్ ని రికార్డ్ చేయనున్నారు. ప్రభుత్వం తనకి క్రెషర్ కింద ఎంత సంతోష్ గ్రానైట్స్ అనే కంపెనీ పేరుతో అతను మైనింగ్ నిర్వహిస్తున్నాడు. ప్రభుత్వం తనకి ఎంత భూమి ఇచ్చింది, తాను ఎంత భూమిని ఎక్కువగా వాడుకున్నాడన్న దానిపై పోలీసులు అయితే అతన్ని ప్రశ్నించనున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో అతని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత తిరిగి అతన్ని అంటే కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది. రోజా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.